టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు తండ్రి యోగిరాజ్ సింగ్ షాక్ ఇచ్చారు. నవంబర్ 30వ తేదీన పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువి హ్యాజల్ కీచ్ల వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఇది తన దురదృష్టమని యోగిరాజ్ వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు, తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ మత గురువుల మీద నమ్మకం లేదని, అందుకే యువరాజ్ పెళ్లికి వెళ్లడం లేదని యోగిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే యువరాజ్ కోరిక మేరకు నవంబర్ 29న హోటల్ లలిత్ వద్ద జరగనున్న మెహందీ ఫంక్షన్కు తప్పక హాజరవుతానని చెప్పారు. ఎందుకంటే ఫంక్షన్కు వచ్చే వారిని ఆహ్వానించడానికి తప్పనిసరిగా రావాలని తన కుమారుడు చెప్పాడని ఆయన తెలిపారు. అంతేకాదు, అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యతని ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని కూడా యోగిరాజ్ సూచించారు. పెళ్లిళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగిరాజ్ సింగ్ కోరారు. యువి తల్లి శబ్నం వద్ద చాలా డబ్బు ఉందని, అందుకే యువరాజ్ పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పారు. యువరాజ్ సింగ్ తల్లి శబ్నం, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. యువి మాత్రం తల్లి శబ్నం వద్దే పెరిగి పెద్దాడయ్యాడు. ఇక యువికి కాబోయే భార్య హ్యాజల్ కీచ్ పై యోగిరాజ్ ప్రశంసలు కురిపించారు. ఆమెను ఏంజల్ గా అభివర్ణించాడు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన సంప్రదాయ విలువలకు, పద్ధతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని యోగిరాజ్ చెప్పారు. హ్యాజల్ తమ కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని, దానిని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి, మోడల్ హ్యాజల్ కీచ్తో యువరాజ్ వివాహం నిరాడంబరంగా జరగనుంది. ముందుగా 30వ తేదీన సిక్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ వేడుకకు 60 మంది అతిథులే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్ 5న ఛత్తాస్పూర్లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్లో రిసెప్షన్ జరగనుంది.